Power Star, Power Star. నువ్వేంటి ఇక్కడ? ఈరోజు నీ పెళ్ళి కదా, ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి నువ్వు. ఏ రే, నీకు తాగడానికి వేరే ప్లేస్ దొరకలేదా? రోడ్డు మీద తాగుతున్నావు? సారీ బాస్, చూసుకోలేదు. నిన్నెక్కడో చూసినట్టుందే. నన్నా? నువ్వు మన స్టేట్ క్రికెట్ ప్లేయర్వి కదా? అవును. నువ్వేంటి బాస్ ఇలా రోడ్ మీద తాగుతూ తిరుగుతున్నావు? అయినా మొన్నే రంజీ కూడా సెలెక్ట్ అయినట్టున్నావు. అవును బాస్. ఏంటి బాస్, ఏదైనా లవ్ ప్రాబ్లమా? స్నేహ పెళ్ళి. స్నేహానా? స్నేహ ఎవరు? నా లవర్ బాస్. ఓ, మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే. ఏంటి భయ్యా నీ ప్రాబ్లం? అయినా నీకు అవసరమా బాస్? డోంట్ వరీ బాస్, అందరి లవర్ ప్రాబ్లమ్స్ ఒకేలా ఉండవుగా. నీ ప్రాబ్లం ఏంటో నాకు కూడా చెప్పు బ్రో. ఆ దేవుడు అమ్మాయిలకి అర్థం చేసుకునే మనసు ఇచ్చుంటే బాస్, ఈ దేశంలో ఏ అబ్బాయి కూడా ఇలాంటి కష్టాలు పడేవాడే కాదు. ఒకటి అడుగుతా బాస్, అమ్మాయిలు పెళ్లి చేసుకునేది అమెరికా వాడినైనా సరే, అనకా పెళ్లి వాడినైనా సరే, కట్టేది తాలి, వేసేది 3 ముళ్ళు, పెట్టేది జీలకర్ర బెల్లమే. డైలాగ్స్ చాలా బాగున్నాయి, కానీ నీ స్టోరీ కొంచెం క్లారిటీగా చెప్పగలుగుతావా? నా పేరు అర్జున్, నేను ఒక క్రికెట్ ప్లేయర్ని. నాకు నచ్చిందే చేస్తాను, అది తప్పో రైటో పట్టించుకోను. బీటెక్ చదివిన క్రికెట్ మీద ఉన్న ప్యాషన్తో జాబ్ చేయకుండా క్రికెట్ ఫీల్డ్కి వచ్చాను. తన పేరే స్నేహ, నేను ప్రేమించిన అమ్మాయి. చూడ్డానికి చాలా క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ చాలా కాంప్లికేటెడ్ అమ్మాయి. తను అనుకుంది, తను చెప్పింది జరగాలి అంతే, ఎవ్వరి మాట వినదు. తను కూడా బీటెక్ ఫినిష్ చేసింది, ఐబిఎంలో జాబ్ కూడా చేస్తుంది. సాఫ్ట్ అండ్ స్వీట్గా వెళ్ళే మా లవ్ స్టోరీలో సడన్గా ఒకరోజు, స్నేహ, నాన్నగారు నీకు మంచి సంబంధం చూశారు. అయినా ఇప్పుడు పెళ్లికంత తొందర ఏముందక్క? తొందరగా అదే కోరిక. నాన్న నీ పెళ్లి తన చేతుల మీదుగా చేయాలనుకుంటున్నాడు. అబ్బాయి అందరికీ నచ్చాడు. నాన్న నీకు కూడా ఫోటో చూపించమన్నాడు. నేను వాట్సాప్ చేస్తాను, సరేనా? చూసి ఎలా ఉన్నాడో చెప్పు. సర్లే అక్క, తర్వాత చెప్తా మరి, ఓకేనా? బాయ్.
లిఫ్ట్ చేయి అర్జున్. హలో స్నేహ, ఆఫీస్ వెళ్ళలేదా? నువ్వు ఎక్కడున్నావు? నేను ప్రాక్టీస్ లో ఉన్నాను. చెప్పు. నేను అర్జెంట్ గా కలవాలి నిన్ను. సరే, ఎక్కడికి వెళ్దాం? కేబీ. నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. ఓకే, 10 minutes లో వచ్చేసాయి. ఓకేనా? 10 minutes? అవును, బాయ్. సరే, ఓకే, బాయ్. హాయ్. హాయ్. ఏం అర్జెంట్గా రమ్మన్నావు? నీకొకటి చెప్పాలి. నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. స్టేటా రంజియా? అర్జున్, ఐమ్ సీరియస్. అబ్బా, నాకు ఆకలేస్తుంది, పానీపూరి తిందాం. ఇక్కడ నాకు కడుపు మండిపోతుంది. మరి పదా, ఆలస్యం ఎందుకు, వెళ్దాం పదా. అర్జున్, ఐమ్ సీరియస్. ఏంటి మ్యాటర్ చెప్పు. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారా? మరి చెప్పాల్సింది మన గురించి. చెప్పడానికి నేను రెడీయే, కానీ మరి వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను ఏం సమాధానం ఇవ్వాలి? ఏమని అడుగుతున్నారు? అబ్బా ఏం చేస్తుంటాడని. అబ్బా సరే కానీ ఇక్కడేం దొరకదు, మన ఇద్దరం బయటికి వెళ్ళేమని తిందాం పదా. నేను మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? కాదు, ఆకలిగా ఉంది. కామెడీ చేయక అర్జున్. చూడు, ప్రేమించుకోవడానికి క్వాలిటీస్ అవసరం, కానీ పెళ్లి చేసుకోవడానికి క్వాలిఫికేషన్ అవసరం. అది నీకు లేదు. నువ్వు నా క్రికెట్ కెరియర్కి మన పెళ్లికి లింక్ పెట్టకు స్నేహ. లింక్ కాదు అర్జున్. అసలు ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అంటే మా డాడీకి నేను ఏం చెప్పాలి? ఇంకొన్ని రోజులు ఆగితే నా లీక్స్ అయిపోతాయి. ఎలానో బాగానే పెర్ఫామ్ చేస్తున్నాను, నాకు నా మీద హోప్స్ ఉన్నాయి. ఈ ఇయర్ ఎలాగైనా రంజీకి సెలెక్ట్ అవుతాను. ఒకవేళ నువ్వు రంజీస్కి ఆడకపోతే? నేను దాని గురించి ఆలోచించలేదు స్నేహ. ఆడతానే నమ్మకం నాకుంది. జస్ట్ ఒక 15 days ఆగు. 15 days కాదు కదా, 5 days కూడా ఆగలేను. మా ఇంట్లో ఒక సంబంధం వచ్చింది, అది కూడా NRI సంబంధం. మా ఇంట్లో అబ్బాయి అందరికీ చాలా బాగా నచ్చేశాడు. అంటే ఏంటి ఇప్పుడు? నా పర్మిషన్ తీసుకోవడానికి నన్ను పిలిచావా? అలా కాదు, ఒకసారి నేనెందుకు చూడాలి? నేను చూడను. ఒకసారి చూస్తే కదా తెలిసేది. అట్లీస్ట్ నేను చెప్పే డీటెయిల్స్ అయినా విను. తన పేరు వచ్చేసి శశాంక్. తను MBA ఫినిష్ చేశాడు. హైట్ 5'9" ఉండొచ్చు మేబీ. తన శాలరీ పర్ మంత్ 3 to 4 lakhs. US వర్క్ చేస్తున్నాడు. సో ఇలాంటి సంబంధం వస్తే ఏ నాయనైనా వదులుకోకుండా ఉంటారా? నేను ఒప్పుకుంటే 2 weeksలో పెళ్ళి అంట. మా డాడ్ నాకు 1 day టైం ఇచ్చారు, నన్ను ఆలోచించుకొని చెప్పమని. నేను మా నాన్న మాట ఎప్పుడు కాదనలేదు, నువ్వు కూడా నా మాట కాదనకు ప్లీజ్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది చూడు. ఏంటిది? ఆఫర్ లెటర్. అర్జున్, అది ఆఫర్ లెటర్. మైక్రోసాఫ్ట్లో జాబ్ రావడం అంటే ఎంత కష్టమో తెలుసా? అది కూడా మా అంకుల్తో రికమెండ్ చేసి నీకు జాబ్ ఇప్పించాను. శాలరీ వచ్చేసి 50,000 per month. ఆఫ్టర్ 6 months వాళ్ళే నిన్ను USకి పంపిస్తారు. నువ్వు కనుక ఈ జాబ్ ఒప్పుకొని రేపటి నుంచి జాయిన్ అయితే నేను మా డాడ్ని ఎలా అయినా ఒప్పించుకుంటాను. ప్లీజ్ అర్జున్. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను స్నేహ? నా డ్రీమ్ని సాక్రిఫైస్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలా? అది నీ డ్రీమ్, కానీ ఇది మన లైఫ్. అర్థం చేసుకో అర్జున్ ప్లీజ్. నా దగ్గర తక్కువ టైం ఉంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఈరోజు? ఒకటి చెప్పు, నీకు నా మీద ప్రేమ ఉందా? ఎంత కావాలో చెప్పు. అయితే నా కోసం ఆ జాబ్లో జాయిన్ అవ్వు. నీకు అర్థం కావట్లేదు అర్జున్. నమ్మకం లేని కెరియర్ ఉన్నవాడితో పెళ్ళి అంటే మా నాన్న కాదు కదా, ఏ నాన్న ఒప్పుకోడు. నమ్మకం ఉండాల్సింది వాళ్ళకి వీళ్ళకి కాదు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి, అంటే నీకు. అయినా మీ నాన్న చూసింది సంబంధం కాదు, సంపాదించేవాడిని.
కూతుర్ని ఎక్కువ సంపాదించేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను చూడు, అందులో మీ నాన్న సంస్కారం కనిపిస్తుంది. మా నాన్న గురించి నువ్వు మాట్లాడు. అయితే నా కెరీర్ గురించి నువ్వు మాట్లాడకు. నేను నీకు 1 day టైం ఇస్తున్నాను. నువ్వు జాబ్లో జాయిన్ అయితే స్నేహ నీది, లేదా అది కాదు స్నేహ. ఆ జాబ్లో జాయిన్ అయ్యి 1 monthలో సంపాదించేది ఒక్క మ్యాచ్ ఆడితే సంపాదించగలను. కానీ ఆ మ్యాచ్ ఆడడానికి నాకు టైం రావాలి. ఆ జాబ్లో జాయిన్ అయ్యే వరకు నీకు జాబ్ రాదు, మనకి పెళ్లి కాదు. చూడు స్నేహ, మనం చేసే పని ప్రొఫెషన్ అయితే మానేయచ్చు, కానీ ఇట్స్ మై ప్యాషన్, మానేయలేము. సో నాకు కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకో ప్లీజ్. ఇంకా డిస్కషన్స్ వద్దు. డెసిషన్ నీ చేతిలో ఉంది. క్రికెట్ కావాలా లేక స్నేహ కావాలా తేల్చుకో. 1 second స్నేహ. హలో, అవునా? సరే వస్తాను, బాయ్. ఆడుకో, వెళ్ళి క్రికెట్ ఆడుకో. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా. యూ డోంట్ కేర్ ఫర్ మీ రైట్? నిన్ను నేను ప్రేమించినందుకు నన్ను నేను తిట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకెప్పుడు నీకు కనిపించను. బాయ్, గుడ్ బై ఫర్ ఎవర్. స్నేహ ఒక్క నిమిషం. నువ్వు లేనిదే జీవితం శూన్యమై సాగేనే ఈ దూరమే పెరిగితే నా ఊపిరే ఆగునే మన బంధమే పదిలమే అనుకొని ఉన్నానే అది కాదని అనకులే పతనమై పోతానే ఎగసే వయసే ఎరగా వేసి వలపే చూపి వలపన్నేసి చలిగా మారి చెరలో దోసి ఎదనే కోస్తే బ్రతుకింకేది. నువ్వు లేనిదే జీవితం శూన్యమై సాగేనే ఈ దూరమే పెరిగితే నా ఊపిరే ఆగునే మన బంధమే పదిలమే అనుకొని ఉన్నానే అది కాదని అనకులే పతనమైపోతానులే. ఇంతకీ తన పెళ్ళెప్పుడు? ఈరోజే బాస్, 11:43కి. మరి నువ్వు ఆపొచ్చు కదా. అయినా ఇష్టం లేని పెళ్ళిని ఆపేవచ్చు బాస్, కానీ ఇష్టంతో చేసుకున్న పెళ్ళిని ఆపలేను. అయినా ఇదంతా ఆలోచించడం వేస్ట్. ఇంకో గంటలో తన పెళ్ళి. ఆ పెళ్ళి జరగదు. ఆ పెళ్ళి ఆగిపోయింది. ఎస్, నువ్వు విన్న నిజమే. నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. అసలు ఆ రోజు అమ్మాయి చూపించిన ఫోటో నువ్వు చూసుంటే మనం ఇలా మాట్లాడుకునేవాళ్ళమే కాదు. అంతెందుకు, అసలు ఈ లవ్ స్టోరీ నువ్వు చెప్పేవాడివి కాదు. నేనే శశాంక్ వర్మ. నువ్వు ప్రేమించిన అమ్మాయిని US నుంచి పెళ్లి చేసుకోవడానికి వచ్చింది నేనే. అసలు జరిగింది ఏంటంటే, హాయ్ పెళ్లి కూతురా. హాయ్. ఏంటే పెళ్లి కాబోతున్నా ఇంత డల్గా? ఎందుకలా? తొందరపడ్డానే. తొందర ఏంటమ్మా? యూఆర్ ఆల్రెడీ 25. ఏజ్లో కాదే, లవ్లో పడి అర్జున్ని మర్చిపోలేకపోతున్నా. అర్జున్? అర్జున్ అంటే గుర్తొచ్చింది. వాడు నీకు గిఫ్ట్ పంపాడు. గిఫ్టా? గిఫ్టే, ఇదిగో. నేను వాడిని కాదనుకొని ఇంకోతన్ని పెళ్లి చేసుకుంటే వాడేంటి నాకు గిఫ్ట్ పంపాడు? అసలు ఏమనుకుంటున్నాడే వాడు?
నా మీద, నా కెరియర్ మీద నమ్మకం లేని అమ్మాయితో నేను లైఫ్ లాంగ్ ఎలా ఉండని చెప్పు? జస్ట్ ఒక 15 days ఉండమన్నాను, కానీ తను వినలేదు. ఆ రోజు నా మాట వినుంటే ఈరోజు పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ ఇప్పుడు నేను అనుకున్నది సాధించాను. నేను రంజీ ఆడుతున్నాను. ఇప్పుడు అంతా అయిపోయింది, ఎవరేం చేయలేరు. సో లైట్. తను ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. అది నాకు చాలు. ఇప్పుడు ప్లీజ్ ఇదంతా వెళ్ళి తనకు చెప్పకు. జస్ట్ ఈ గిఫ్ట్ ఒక్కటి ఇవ్వు చాలు. ప్రేమిస్తున్నాడు కదా అని పెళ్లి చేసుకుంటాడు అనుకున్నా, కానీ వాడు కూడా అందరు అబ్బాయిలానే ప్రేమించాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఏమోనే, నీ ఇష్టం. వాడు చెప్పొద్దన్నా నేను నీకు చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఓకే, టైం అవుతుంది. నీకు తెలుసుగా నీ 2 daysలో US వెళ్ళిపోతున్నానని. తర్వాత మీట్ అవుదాం. ఓకే, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నిజం, వాడు నేను చాలా 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 ప్రేమిస్తున్నాడు. ఓకే, ఎనీవేస్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే. అక్క ప్లీజ్ అక్క, ఊదక్క. హనీ నువ్వు వెళ్ళవుతలకి. అక్క ప్లీజ్ అక్క. హనీ చెప్తున్నా కదా లోపలికి వెళ్ళు. అక్క ప్లీజ్ అక్క. హనీ వెళ్ళు హనీ. అక్క ప్లీజ్ అక్క. సరే ఆగు. అక్క నాకు ఇంకో బెలూన్ కావాలి. నేను తర్వాత ఇప్పిస్తాను, నువ్వు వెళ్ళి ఆడుకోపో. హాయ్ జాన్, ఈ టైంలో నీకు ప్రపోజ్ చేయడం తప్పో రైటో నాకు తెలీదు, కానీ నీకు ప్రపోజ్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను వదిలి బ్రతకలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. ఎక్కడ వెళ్ళినా నువ్వే కనిపిస్తున్నావు. ఐ లవ్ యూ చెప్దామంటే ఐ లవ్ యూ అనే ఈ 8 అక్షరాల్లో, ఈ 3 పదాల్లో నేనెంత ప్రేమిస్తున్నానో చెప్పలేను. అసలు నా ప్రేమకి ఐ లవ్ యూ అనే మాట సరిపోదు. అంతగా నేను ప్రేమిస్తున్నాను. అండ్ ఫైనలీ నీకు ఇష్టమైతే ప్రేమించు, కష్టమైనా ప్రేమించు, అంతేకాని నాకు దూరం మాత్రం అవ్వకు. నువ్వు పంపించిన గిఫ్ట్కి పెళ్లి కూతురు ఫ్లాట్, నా పెళ్లి ఫట్. నా వల్ల మీ ఇద్దరు దూరం అవ్వద్దు భయ్యా. నీ ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే మా పెళ్ళి ఆగిపోయింది. నువ్వు చెప్తుంది నిజమా? అవును భయ్యా. కావాలంటే స్నేహానే అడుగు. ఐమ్ సారీ అర్జున్, ఐమ్ రియలీ సారీ. ఆ రోజు చేసినందుకు. ఐ లవ్ యూ. ఇంకో 3 గంటల్లో 3 ముళ్ళు వేయబోతున్నాననే ఆనందంలో ఉండగా స్నేహ వచ్చి నన్ను కలిసింది. నీ గురించి, మీ ప్రేమ గురించి నాకు చెప్పింది. నువ్వు పంపించిన గిఫ్ట్ కూడా నాకు చూపించింది. నీ గిఫ్ట్ చూశాక నాకు ఒకటే అర్థమైంది. ప్రేమించిన అబ్బాయి తన మనసులో ఉండగానే నాతో పెళ్లికి రెడీ అయింది. పెళ్లి రోజు నువ్వు పంపించిన గిఫ్ట్ చూసి నీకు తన మీద ప్రేమ ఎంతుందో నాకు అప్పుడు అర్థమైంది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను తనని పెళ్లి చేసుకుంటే శాడిజం అవుతుంది, కానీ నేను తనకి హస్బెండ్ కాలేను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. స్నేహ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్ భయ్యా. ఇందులో నాదే ఉంది, అంతా మీ ప్రేమలో ఉంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. ఎనీవేస్, I will have to see you guys later. Take care. Bye. Bye. సాధనాతో అలా చెప్పి ఇందులో ఏంటి ఇలా రాసా? రాసానా?
హా, ఇదంతా నేను ఇప్పుడు రాశాను. ఏంటి ఫస్ట్ టైం చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? ఏం కావాలి సార్? గ్రీటింగ్ కార్డ్ కావాలి. ఇది చూడండి సార్. సోది ఎక్కువ అయిపోయింది. సింపుల్గా క్లియర్గా ఉంటే బాగుంటుంది. ఏ అమ్మాయి చూసినా ఫ్లాట్ అయిపోతుంది. ఇంతవరకు అలాంటి గ్రీటింగ్ కార్డ్ మా దగ్గర రాలేదు సార్. అలా కావాలనుకుంటే మీ అంతలో మీరే రాసుకోవాలి. ఆల్రెడీ నేను రాసుకుని తెచ్చుకున్నా. ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ చూద్దామని. వాడిని చూసుకోపో. చెప్పండి సార్. వెడ్డింగ్కి మంచి గ్రీటింగ్ కార్డ్ చూపించండి. ఇది చూడండి సార్. బాగుంది, ఇది ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్ బిల్. ప్యాక్ చేయి. అయినా నేను పంపింది కలర్ కాదు, నేను పంపింది వేరే కలర్. తను వేరేది ఇచ్చిందా? కలర్దేముందిలే, దాంట్లో నీ ప్రేమ కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ప్రేమించడానికి మనసు కావాలి, పెళ్లి చేసుకోవడానికి డబ్బు కావాలి అనుకున్నా. కానీ ఇప్పుడు తెలుసుకున్నా, ప్రేమించడానికే డబ్బు కావాలి, పెళ్లి చేసుకోవడానికి రెండు మనసులు ఒకటవ్వాలి. సరే కానీ డబ్బుతో చేసేది పెళ్ళి కాదు, ప్రేమతో చేసేదే పెళ్ళి. అవునా? ఆ రోజు నేను బాగా సెల్ఫిష్గా బిహేవ్ చేశాను కదా. లైట్ తీసుకో. మళ్ళీ వదిలేస్తావా? ఈసారి పోతే పైకే పోతా, కానీ నిన్ను వదిలి వెళ్ళనే వెళ్ళను. అబ్బచ్చా, వేసేసావుగా మహేష్ బాబులా. ఇంకా పద, అర్జెంట్గా వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ పెళ్ళా? హా, ఎవరిని? మహేష్ బాబుని. ఏంటి వచ్చి ఆపుతావా? నీకంత సీన్ లేదులే కానీ. సరే పద, ఇంకా వెళ్దాం. అసలు వాడి పరిస్థితి ఎలా ఉందో ఏమో పాపం. What the hell?